మేము అనేక సార్లు చెప్పాము. కొత్తగా ఇప్పుడు మళ్ళీ కొత్త బాణీ చెప్పే అవకాశం లేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. సో, కాబట్టి మా కేంద్ర పార్టీ నిర్ణయం ఏంటో చాలా స్పష్టత త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. మేమైతే భారతీయ జనతా పార్టీ మాకున్న శక్తిని ఎలా పెంచుకోవాలి, అసెంబ్లీ స్థాయిలో, గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీని ఎలా పటిష్టం చేయాలనేటువంటి కార్యక్రమంలో ఇప్పటికి కూడా ఆ కార్యక్రమంలో ఉండాలంటే పొత్తుకెళ్లాల్సిన నేపథ్యమే కదా, అవసరం ఉంటుంది కదా. ఎందుకంటే మీరు ఓన్గా రాష్ట్రంలో వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి. ఒక పార్టీ పటిష్టం చేసుకోవడానికి దానికి వేరే పార్టీతో సంబంధం లేదు. మా పార్టీ యొక్క సంఘటన పరంగా ప్రతి బూత్ స్థాయిలో నిర్మాణం చేయటం, అలాగే ఇప్పుడు పల్లెకి పోదాం అనేటువంటి కార్యక్రమంలో అది కూడా మా కేంద్ర పార్టీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మా జేపీ నడ్డా గారు ఇచ్చినటువంటి కార్యక్రమం 6 లక్షల గ్రామాలకు వెళ్ళి 24 గంటల పాటు ఉండి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులతో కాకుండా అన్ని వర్గాలతో మమేకమై రావాలి అని. సో దానిలో ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద సంఖ్యలో గ్రామాలకు వెళ్తున్నాం. నేను కూడా వెళ్తున్నాను రేపు అదే కార్యక్రమంలో భాగంగా. అందుకనే మీరు రాష్ట్రానికి కేంద్రానికి మధ్య వారధిగా కూడా ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంటుంది. సాధారణంగా ప్రజలు కూడా అలానే భావిస్తుంటారు. అదే సమయంలో జనసేన టీడీపీ కలిసి ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వచ్చి అమిత్ షాని కలిశారు. సో పొత్తు ఉండబోతోంది భారతీయ జనతా పార్టీతో అన్న ఒక బలమైన వాదన వినిపిస్తుంది. ప్రాథమికంగా ఏదైనా సూత్రప్రాయంగా కానీ ఏదైనా అట్లాంటి సైన్ ఉందా, ఉండే అవకాశం ఉందా, లేదని కొట్టేయగలరా? నిర్ణయాలు పొత్తుకు సంబంధించిన అంతిమ నిర్ణయాలు ఇంకా జరగలేదు. మాకున్నటువంటి ఒక దిశానిర్దేశం భారతీయ జనతా పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పటిష్టం చేసే విధంగా క్షేత్రస్థాయికి వెళ్ళి పొత్తుల విషయంలో ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? అట్లీస్ట్ రాజకీయ నాయకులు కలిసినప్పుడు రాజకీయ చర్చలు జరగటం స్వాభావికం. కానీ దాని నుంచి ఎటువంటి అంచనాలు వేయటం సరికాదు. కొద్దిగా వేచి ఉండాలి. మీ పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీ నేతలు తెలుగుదేశం జనసేనతో కలిసి మేము రాబోతున్నామంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు దీనికి ఏం చెప్తారు? అది ఆయన ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక భారతీయ జనతా పార్టీగా అభ్యర్థిగా ఉండాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ కండువా వేసుకొని విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. సో పొత్తుల విషయం మా అందరికీ తెలుసు. అంతిమ నిర్ణయం కేంద్ర పార్టీ చేసేటువంటి నిర్ణయం. కాకపోతే క్షేత్రస్థాయిలో మా బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది కనుక మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలని 2024కి మీ టార్గెట్ మిషన్ ఏదో ఉందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా ఉండబోతున్నారా భారతీయ జనతా పార్టీ నుంచి? అది మీ సొంతంగా సాధ్యమవుతుందా? ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి చూడండి, మా కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్పై దృష్టి పెట్టింది అంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూడా మా మోదీ గారు చెప్పినటువంటి 400 టార్గెట్ ఏదైతే అచీవ్ చేయబోతున్నామో దానిలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మంచి రిప్రజెంటేషన్ ఉంటుంది కనుకనే ఆంధ్రప్రదేశ్పై అంత ఫోకస్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఏమీ అవకాశం లేదు అని మీరు అనుకుంటున్నారు. అలా మా పార్టీ అనుకోవటం లేదు. అట్లా ఎక్కడైతే కన్ఫ్యూజన్ వస్తుందో, మీతో పొత్తులో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తులో పెట్టుకుంటుంది, కానీ జనసేన మీరు కలవట్లేదు. గత 4-5 రోజులుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు, బీజేపీ అధిష్టానం పిలుస్తోంది అంటున్నారు, కానీ అది జరగట్లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియని గందరగోళమైన పరిస్థితి. ఎందుకు ఇంత గందరగోళం? ఇటువంటి ఆలోచన కానీ ఇటువంటి ఆవేదన ఎవరికి ఉండవలసిన అవసరం లేదు. అది బీజేపీకి జనసేనకి ఒక బంధం ఉన్నది. మేము పొత్తులో ఉన్నాం. తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం. మా జాతీయ నాయకత్వంతో అనేక మార్లు ఆయన కలిశారు. సో మళ్ళీ అవసరం అనుకున్న రోజు, అవకాశం ఉన్న రోజు కలుస్తారు. సో కాబట్టి దీనికోసం ఎవరు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతారని వేచి చూడవలసిన అవసరం లేదు. కన్ఫ్యూజన్. జనసేన మీరు పొత్తులో ఉన్నామని మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కానీ జనసేన టీడీపీతో పొత్తు మాకు ప్రధానం భారతీయ జనతా పార్టీ కంటే అన్నట్టుగా వాళ్ళ సైన్స్ కావచ్చు, వాళ్ళ వ్యవహార శైలి తెలుస్తోంది. కానీ ఈ రెండు కలవట్లేదు. భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఒక కీలకమైన సమావేశం ఎప్పుడు జరగట్లేదు. అది చూడండి, త్వరగా జరిగే అవకాశం ఉందా బీజేపీ జనసేన? ఎప్పుడు అవసరం. ఆంధ్రప్రదేశ్పై ఇది మాత్రం స్పష్టంగా చెప్తా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మా కేంద్ర పార్టీ దృష్టి సారించింది, ఒక స్పెషల్ ఫోకస్ పెట్టింది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఎందుకు చేయటం లేదు నిర్ణయాలు? సరైన సమయానికి చేయవలసిన నిర్ణయాలు చేస్తారు. మాకు ఇచ్చిన కార్యాచరణల్లా కేంద్ర పార్టీ నిర్దేశించినటువంటి కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో అమలు చేసి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభావితులైనటువంటి ఆంధ్ర ప్రజలు బీజేపీ వైపు చూసేలా చేయటం మా కర్తవ్యం.